తమిళనాడులోని తిరుక్కడియూరులో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం అమృతకడేశ్వర స్వామి మరియు అభిరామి అమ్మవారి మహిమతో ప్రసిద్ధి చెందింది. పురాణం ప్రకారం సముద్ర మథనం సమయంలో దేవతలు పొందిన అమృతాన్ని ఒక కలశంలో భద్రపరిచి భూమిపై ఉంచగా, ఆ కలశం శివలింగ రూపంలో మారి అమృతకడేశ్వరుడిగా ప్రత్యక్షమయ్యాడని చెబుతారు. ఈ క్షేత్రం మార్కండేయ మహిమతో కూడా గొప్ప ప్రాముఖ్యత పొందింది. చిన్న వయసులోనే మరణం నిర్ణయించబడిన మార్కండేయుడు శివభక్తితో శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు శివుడు ప్రత్యక్షమై యముడిని జయించి అతనికి చిరంజీవిత్వం ప్రసాదించాడు. అందుకే ఈ క్షేత్రం దీర్ఘాయుష్షు ప్రసాదించే స్థలంగా భావించబడుతుంది మరియు ఇక్కడ షష్ఠపూర్తి, భీమరథ శాంతి, నిత్యాభిషేకం వంటి శుభకార్యాలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో అభిరామి అమ్మవారి మహిమ మరింత ప్రత్యేకమైనది. అభిరామి భట్టార్ అనే గొప్ప భక్తుడు అమ్మవారిపై అపారమైన భక్తి కలిగి ఉండేవాడు. ఒకసారి రాజు అమావాస్య రోజున "ఈ రోజు ఏ తిథి" అని అడిగినప్పుడు అమ్మవారి ధ్యానంలో ఉన్న భట్టార్ పౌర్ణమి అని చెప్పాడు. దీనికి కోపగించుకున్న రాజు శిక్ష విధించగా భట్టార్ భయపడకుండా అమ్మవారిని నమస్కరించుకుంటూ అభిరామి ఆంధాది గానం చేశాడు. చివరికి అమ్మవారు తన కరుణతో చెవిపోగును ఆకాశంలోకి విసిరి చంద్రుడిలా ప్రకాశింపజేసి అమావాస్య రాత్రిని పౌర్ణమిగా మార్చింది. ఆ అద్భుతాన్ని చూసి రాజు ఆశ్చర్యపోయి భట్టార్కు నమస్కరించాడు. ఈ విధంగా తిరుకడయూరు క్షేత్రం భక్తి, దైవకృప మరియు అద్భుతాల సమ్మేళనంగా ప్రసిద్ధి చెందింది. మీరు కూడా ఒకసారి తిరుకడయూరు క్షేత్రాన్ని దర్శనం చేసి దైవ అనుగ్రహం పొందండి.